హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వంజీరా టీవీ. నేను మీ ఆకాష్. టీమిండియా సౌత్ ఆఫ్రికా ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్లోకి చేరుకున్నాయి. గ్రూప్ దశలో టీమిండియా 3 మ్యాచ్లు గెలిస్తే వర్షం కారణంగా కెనడాతో మ్యాచ్ రద్దయింది. సూపర్ 8లో బంగ్లా, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియాపై గెలిచిన రోహిత్ సేన అదే ఊపులో సెమీస్లో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. అటు సౌత్ ఆఫ్రికా గ్రూప్ దశలో 4 విజయాలతో టాప్లో నిలిచింది. సూపర్ 8లో అదే జోరు కొనసాగించిన సఫారీలు టేబుల్లో టాప్గా నిలిచారు. సెమీస్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించి ఫైనల్లో అడుగుపెట్టారు. ఫైనల్కి ముందు టీమిండియా మేనేజ్మెంట్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసింది. ఆటగాళ్లు ఎలాంటి గాయాలు బారిన పడకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సెమీఫైనల్కి ఫైనల్కి మ్యాచ్కి కేవలం ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉంది. ఈ క్రమంలో ఆటగాళ్లకు గాయాలైతే వాటి నుంచి వెంటనే కోలుకోలేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ సెషన్ను క్యాన్సిల్ చేసినట్లు ప్రకటించారు. సౌత్ ఆఫ్రికా టీం మాత్రం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. నెట్స్లో ఆటగాళ్లందరూ తీవ్రంగా శ్రమించారు. సౌత్ ఆఫ్రికా చరిత్రలోనే తొలిసారి ఫైనల్కు చేరుకుంది. ఎలాగైనా మ్యాచ్ గెలిచి చరిత్ర సృష్టించాలని చూస్తోంది. టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. రోహిత్, సూర్యకుమార్, పాండ్యా అదరగొడుతున్నారు. బూమ్రా, హర్షదీప్, కుల్దీప్, అక్షర్ జడేజాలు ఎరగదీస్తున్నారు. కాకపోతే కోహ్లీ ఒక్కడే నిరాశపరుస్తున్నాడు. ఫైనల్ మ్యాచ్లో ఈ రన్ మిషన్ రాణిస్తే ఇండియాకు తిరుగుండదు. అటు సౌత్ ఆఫ్రికా కూడా బ్యాటింగ్, బౌలింగ్ బలంగానే కనిపిస్తుంది. మరి ఈ రెండు టీముల మధ్య హోరుగా సాగుతున్న పోరులో ఎవరు నెగ్గుతారో చూడాలి. ఫైనల్ మ్యాచ్కి వానగండం పొంచి ఉంది. బార్బడోస్లో ఉరుములు, మెరుపులు, ఎదురుగాలతో కూడిన వాన పడే అవకాశం ఉందని అక్కడ వాతావరణ విభాగం సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ సాగడం కష్టమేననే అభిప్రాయం వినిపిస్తున్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే ఉంది. ఆ రోజు కూడా వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ జరగకపోతే టోర్నమెంట్లో టీమిండియా, సౌత్ ఆఫ్రికా జట్లు విజేతలుగా నిలుస్తారు. దీని మీద మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.